వర్షం పడితే చాలు ఆ రోడ్డు మీద పోవాలంటే నరకమే. వాహనాల్లో జర్నీ అయితే ఊగుకుంటూ పోవాల్సిందే. రోడ్ మధ్యలో వెహికల్స్ బ్రేక్ డౌన్ అవుతాయని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతుంటే ఏండ్ల తరబడి ఈ రోడ్డు పట్టించుకోవటం లేదంటున్నారు జనం. సిటీల పడ్డ వానలకు నగర శివార్లో ఉన్న షేక్పేట టు నార్సింగి మెయిన్ రోడ్ అధ్వానంగా తయారైంది. పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఈ రోడ్లో వెళ్లాలంటే నరకం కనపడుతుందంటున్నారు పబ్లిక్. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫిలిం నగర్ కు సమీపంలో ఉన్న మణికొండల ఎక్కువగా సినీ ఆర్టిస్టులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బిజినెస్ మెన్లు ఉంటారు. ఇట్లాంటి కాస్ట్లీ ఏరియాల రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదంటున్నారు జనం. గత 10 సంవత్సరాలకి ఈ రోడ్డు అంటే తిరుగుతున్నాను. 10 సంవత్సరాలకి కూడా ఈ రోడ్డు ఇట్లానే ఉంది. మా వెహికల్స్ మీద వస్తున్నాం, కార్లు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి, పంచర్లు అయిపోయి చాలా రూపాయలు మేము పెట్టుకోవాల్సి వస్తుంది. కార్లు కూడా చాలా రిపేర్లు వస్తున్నాయి, షాక్ అబ్జార్బ్స్ పోతున్నాయి. దీనికి విముక్తి ఎప్పుడు వస్తుంది? ఖరాబ్గా ఉంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మీరు కొంచెం ప్రభుత్వాలు గమనించి దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. బైక్, ఆటో, కారు, ఆర్టీసీ బస్సు ఏ వెహికల్ అయినా ఈ గుంతల రోడ్డు మీద పోతుంటే ఖరాబ్ అవుతున్నాయి అంటున్నారు వాహనదారులు. ఫస్ట్ గేర్ల స్లోగా పోయినా ఆగిపోతున్నాయని చెప్తున్నారు. ఈ రూట్ లో ఆటోలో ప్రయాణమైతే నరకానికి నకలని అంటున్నారు పబ్లిక్. ఈ రోడ్డు అసలు క్యాబ్ కింద మొత్తం తగులుతుంది సార్. మొత్తం ఇక్కడ మట్టి అయినా ఏదైనా కొద్ది లెవెల్ చేస్తే అది సెట్ అయిపోతుంది, కానీ క్యాబ్స్ ప్రాబ్లం అయిపోతుంది. స్లోగా వస్తున్నా సార్, జస్ట్ బెండ్తో నడుపుతున్నా. మొత్తం బెండ్ చేసి నడపాలి, లేకపోతే క్యాబ్స్ మొత్తం కింద తాకి అది ట్యాంక్కి దెబ్బ తగులుతుంది. ఎత్తేయడమే, బాగా ఎత్తేయడమే. ఎందుకంటే రోడ్డు సరిగ్గా లేదు. రోడ్డు సరిగ్గా లేక నీళ్లు ఉన్నాయి, ఆ ఎత్తులు పంపులతోటి ఉన్నది. మరి అది బాగాలేదు, రోడ్డు బాగాలేదు, ఎత్తులు పంపులు, మళ్ళీ నీళ్లు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి. మరి ఎట్లా చెప్పండి? నార్సింగి టు మెహదీపట్నం దాకా ఆర్టీసీ బస్సులు దినం తిరుగుతున్నా రోడ్డు మాత్రం బాగు చేయడం లేదంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. గుంతలు పడ్డ ఈ రోడ్డుపై 0 స్పీడ్ లో పోతున్నా బస్సు రిపేర్ కి వస్తుందంటున్నారు. మణికొండ రూట్ అయితే ఇది రోజు ఆర్టీసీ బస్సులు అన్ని బస్సులు మొత్తం అన్ని ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు మాత్రం ప్యాసింజర్లు కూడా పడిపోతుంది దీంట్లో బస్సుల్లో. మాకు రోళ్ళంగట్టి బళ్ళు అన్ని కమాన్ కట్టలేదు, ఇరిగిపోతున్నాయి. మొత్తం బండి అంతా డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. మా డిపార్ట్మెంట్ ఇదే తీసుకుంటున్నారు. టైర్లో మీద మొత్తం కమాన్ ప్లేట్లో అన్ని ఇరిగిపోతున్నాయి. రోడ్డు అంతా లేదు. ఎక్కడైతే అక్కడ ఆగిపోయి ఎక్కడ దాకా వెళ్తే అక్కడ తగిలినట్టున్నారు. వీడియో లేదు, దీంట్లో గేర్ వేస్తాం అలా మూవ్ అవుతుంది తప్ప. వీడంటే 5 కూడా ఉన్న మీటర్లు ఎత్తుంది అంతే, అలా దొలుతూ ఇప్పుడు అలా పడిపోతారు ఇలా ప్యాసింజర్. చాలా ఉంది ఈ రోడ్లో. ఇది అన్ని గుంతలుండి బస్సు అటు ఇటు పోలడము, ఇలాగ ప్యాసింజర్ పడిపోవడము, బస్సు టైర్కు ప్రాబ్లమ్స్, ఇవన్నీ కమాన్ పట్టెలు పడిపోవడము. మణికొండ గ్రామంలోని పంచాయతీ రోడ్లని ఎప్పటికప్పుడు తమ సిబ్బంది బాగు చేస్తున్నారంటున్నారు సర్పంచ్. R&B రోడ్లపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తున్నారు. మేమైతే గ్రామ పంచాయతీ ద్వారా రోడ్లు వేస్తున్నామో అవి మా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏదైతే మరి పబ్లిక్ ఇబ్బంది అవుతుందో ఆ రోడ్లు మరి ఇక్కడ మణికొండ మరిచెట్టు నుంచి అటు ఓయూ కాలనీ వరకు R&B రోడ్డు, మరి R&B రోడ్డుకి ఎన్నిసార్లు మేము వాళ్ళకు మనం విన్నవించినా కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్పందించిన దాఖలాలు లేవు. ఈ R&B రోడ్డు కూడా మరి మా పంచాయతీ జీపీ నుంచి ఖర్చు పెట్టారు కాబట్టి మేము కొంతమంది పెద్ద మంది గ్రామస్తులు కలిసి డొనేట్ చేసుకొని మేము ఈ ప్యాచ్ వర్క్లు వేసి ఈ రోడ్డును మేము బాగు చేయడం జరుగుతుంది. అయినా కానీ ఇప్పుడు వర్షాకాలంలో మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ఉంది. వర్షం పడితే నడవలేని పరిస్థితిలో ఉన్న నార్సింగి టు షేక్పేట రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు జనం.